వైష్ణవి క్యాటరర్స్ వారి స్ఫూర్తి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సమయం సాయంత్రం 5 గంటలు. హైదరాబాద్ మసాబ్ ట్యాంకులో ఉన్న ఈ చిన్న గ్రౌండ్ను శ్రద్ధగా నీటితో తడుపుతున్న ఈ వ్యక్తిని చూశారా? ఎందుకంటే కాసేపట్లో చుట్టుపక్కల బస్తీల నుంచి వందలాది పేద పిల్లలు ఆడుకోవడానికి ఈ గ్రౌండ్కు వస్తారు. అందుకే ఈ వ్యక్తి గ్రౌండ్ను సిద్ధం చేస్తున్నారన్నమాట. ఆ వ్యక్తి ఎవరో కాదు, దేశంలో తొలిసారిగా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ను నెలకొల్పిన సాయిబాబా. పిల్లల్లో చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన అవకాశం ఇవ్వాలని తప్పించే సాయిబాబా తను చేస్తున్న బ్యాంకు ఉద్యోగాన్ని కూడా వదిలి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ను నెలకొల్పారు. స్వతహాగా రంజీ క్రికెటర్ అయిన సాయిబాబా క్రికెట్తో పాటు ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్ లాంటి 13 ఇతర క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా ధనిక పేద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా ప్రతిభ ఉన్న కొంతమంది పేద విద్యార్థులను చదివించడం నిజంగా అభినందనీయ విషయం. నేటి బాలలను రేపటి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేస్తున్న సాయిబాబా ఈ వారం స్ఫూర్తి. సాయిబాబా గారు, ఈరోజు ఇంత పెద్ద ఫౌండేషన్ స్థాపించారు కదా, ఇక్కడ దీనికి అసలు ఎక్కడ పునాది పడింది, ఎలా పడింది, ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? 1991లో మున్సిపల్ కార్పొరేషన్ ఒక స్కీమ్ తీసుకొచ్చారు మేడం, స్పోర్ట్స్ బిగ్ వే స్పోర్ట్స్ ప్రమోట్ చేస్తానికి. అందులో ఎవరైనా మాలాంటి స్పోర్ట్స్ మెన్ ముందుకు వస్తే వాళ్ళ స్లమ్ ఏరియాస్లో వాళ్ళ ల్యాండ్స్ని పర్మిట్ చేస్తారు స్పోర్ట్స్ ప్రమోషన్కి. దానికి ఎన్పిఓ అయి ఉండాలి. ఎన్పిఓ ఒకటి ఉంటే, నేను కూడా అప్పుడు బ్యాంక్లో పనిచేసాను, సిండికేట్ బ్యాంక్లో పనిచేస్తాను. నేను అట్రాక్ట్ అయిన స్కీమ్కి 91లో స్టార్ట్ చేస్తాను. ఓకే, అంటే ఒక ఎంప్లాయీ అయ్యుండి కూడా మీరు ఆ జాబ్కి రిజైన్ చేసి మీరు ఇటువైపు వచ్చారు. విఆర్ఎస్ తీసుకొచ్చి. మీరు ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు? నేను ఫార్మర్ రాంజీ ట్రోఫీ ఆడాను మేడం. నేను యాక్చువల్గా దీని మోటివేషన్ కూడా సర్వీస్ ఓరియంటెడ్. దీనికైనా శాలరీ ఏమి ఉండదు, మామూలుగా సర్వీస్ చేయాలి బీద పిల్లలకి ఎక్కువ. వాళ్ళ స్పోర్ట్స్లో ప్రమోట్ చేసి త్రూ హెల్త్ బెటర్ సిటిజన్ కింద తయారు చేస్తానికి ఇది స్టార్ట్ అయింది మేడం. ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలకి మీరు కోచింగ్ ఇచ్చారు? కొన్ని వందల వేల మంది ఇక్కడ నుంచి ట్రైన్ అయ్యారు మేడం. బికాజ్ పక్కన చాలా పెద్ద పెద్ద స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఫస్ట్ లాన్సర్ అని, పోచమ్మ బస్తీ, చాకు నగర్ అండ్ ఇవన్నిటి అంతా బీద పిల్లలు ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ కోచింగ్ సిస్టంలో ఫస్ట్ మేము ఏం చేసామంటే 91లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి ఇదంతా అని దీని మీద అంత మంచి బ్యూటిఫుల్గా తయారు చేసి ఆ బుక్స్ అవి ప్రింట్ చేసి పిల్లలకి హ్యూమన్ వాల్యూస్ మీద వాటి మీద చేసాం. ఇప్పుడు బయట పిల్లలు కూడా చాలామంది వస్తారు, గొప్ప పిల్లలు వస్తారు, చాలా బీద పిల్లలు, హార్ఫన్స్, స్ట్రీట్ చిల్డ్రన్ వచ్చి ఆడుతుంటారు మేడం. మొత్తం ఇది 1 acre 20 cents ల్యాండ్ కదా, మొదట ఎంత ఉండేది, ఎలా స్టార్ట్ చేశారు మీరు? మొదటి నుంచి అంతా మార్షీ ల్యాండ్ ఉండేది, అంతా డ్రైనేజెస్ మేడం. ఇంకా డ్రైనేజ్ వాటర్ పోతుంది. దీని మీద స్లాబ్స్ వేసుకొని ఈ గోడలన్నీ కొంచెం పెద్ద కట్టుకొని ఫస్ట్ దీన్ని అసలు సేఫ్టీ ఫస్ట్ చేసుకున్నాం మేడం. విత్ హెల్ప్ ఆఫ్ సమ్ ఫిలంథ్రోపిస్ట్ డొనేషన్స్ మీద, స్మాల్ డొనేషన్స్ మీద కట్టుకుని పిల్లలకి అట్రాక్టివ్గా చిన్న ప్లేసెస్ స్టార్ట్ అయ్యి స్లోగా డొనేషన్స్. ఫ్లడ్ లైట్స్ ప్రాజెక్ట్ కూడా ఫస్ట్ టైం కంట్రీలో మేము తీసుకొచ్చాం మేడం 1992లో. అట్లా కొన్ని టెక్నాలజీ వైజ్ కూడా మేము బౌలింగ్ మిషన్ అని. ఓకే, ఏ గేమ్స్ ప్రమోట్ చేస్తున్నారు మీ నుంచి? ఫస్ట్ 10 years నేను క్రికెటర్ కాబట్టి క్రికెట్ గేమే పిల్లలకి ప్రమోట్ చేశాను మేడం. తర్వాత 8 గేమ్స్ అడాప్ట్ చేసుకున్నాం మేడం. ఫుట్బాల్ అని, బాస్కెట్బాల్, టెన్నిస్, మార్షల్ ఆర్ట్స్ అండర్టేక్ చేసి ఒక 30 కోచెస్, ఈరోజు ఒక 30 కోచెస్ డిఫరెంట్ ఏరియాలో ఉన్నది. మాకు వేరే బ్రాంచ్ కూడా సికింద్రాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది. ఇది ఒకటే కాకుండా స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ చేస్తానికి వేరే ఏరియాస్లో 25 ఏరియాస్లో ఈ స్పోర్ట్స్ స్టేడియాస్, స్మాల్ స్టేడియాస్ నేను వాలంటరీగా చేసి పెట్టాను మేడం. నా పేరు అభిలాష, నేను టెన్నిస్ ఆడుతున్నాను. ఇక్కడ మా సాయిబాబా సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు ఆడడానికి. నేను 3 years నుంచి ఆడుతున్నాను ఇక్కడ అండ్ ఐఎమ్ ఎంజాయ్ సో మచ్.
ఇక్కడ గమనించినట్లయితే ఇన్ని ఫ్లడ్ లైట్స్ ఆన్ చేస్తున్నారు కదా, మీకు డొనేషన్స్ అవి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి దీనికి? ఫండ్స్ అదే మేడం, తిరుగుతూ ఉంటాం మేడం. ఫస్ట్లో బిగినింగ్ లోపల ఇదంతా మొత్తం లైటింగ్ అంతా ఏపీఎస్సీబీ, అప్పుడు ట్రాన్స్కో ఏపీఎస్సీబీ ఉండేది, వాళ్ళు డొనేట్ చేశారు మేడం. చూసి మాకు కొంచెం కన్సెషన్ కూడా ఇచ్చారు. లైట్స్ కాన్సెప్ట్ ఫస్ట్ టైం కంట్రీలో 1992లో స్టార్ట్ అయింది మేడం. ఇది ఆ టైంలో దానికి అంతా వచ్చిన మాకు నైట్ మ్యాచెస్ ఇక్కడ ఆడతారు మేడం. ఇక్కడ క్రికెట్ మ్యాచెస్, ఫుట్బాల్ మ్యాచెస్, బాస్కెట్బాల్ మ్యాచెస్ ఆడి వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ తోటి మేము ఇది రన్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం. దాని తర్వాత పెవిలియన్ అని పిల్లలకి, దాని తర్వాత బౌలింగ్ మిషన్ అని, స్పీడ్ గన్ అని, ఇవన్నీ ఫస్ట్ టైం ఇండియాలో మేము తీసుకొచ్చాం మేడం. బౌలింగ్ మిషన్ కూడా 1992లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లా ఇంప్రెస్ అయ్యి మాకు వాళ్ళు డొనేషన్ ఇచ్చారు. స్పీడ్ గన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. అట్లా ఇవన్నీ ఒక్కొక్కటి ఇస్తా ఇంప్రెస్ విత్ వర్క్ మేడం. వాళ్ళు ఇస్తే ఎంతోమంది, కొన్ని వందల వేల మంది పిల్లలకి ఇది మోటివేట్ చేస్తుంది మేడం. ఈ ఫౌండేషన్ నుంచి కంట్రీకి ఎవరైనా సెలెక్ట్ అయ్యారా? కంట్రీకి ఒక పాప కంట్రీకి ఆడింది మేడం. అర్చనా దాస్ అని 6 years ఓల్డ్ గర్ల్ వచ్చింది నా దగ్గరికి. వాళ్ళ తండ్రి తీసుకొచ్చారు. వచ్చినప్పుడు నేను అర్చనా దాస్ ఆ పాప పేరు, ఇప్పుడు ప్రజెంట్ ఇండియాకి ఆడుతుంది ఆ పాప. వచ్చినప్పుడు నేను ఫస్ట్ అడిగాను, ఏం పాప నువ్వు ఇండియాకి ఆడతావు అంటే, ఎస్ ఐ కెన్ ప్లే అని చెప్పింది. 10 years ఇక్కడ కోచింగ్ తీసుకుని కలకటా షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి ఇండియాకి ఆడింది. దెన్ మొన్ననే ఇంగ్లాండ్లో మ్యాచ్ ఆడి బాంబే నుంచి కలకటా వెళ్ళకుండా ఫస్ట్ హైదరాబాద్ ఫ్లైట్లో ఇక్కడ వచ్చి పెద్ద స్వీట్ ప్యాకెట్ వచ్చి అంత పిల్లలందరికీ పనిచేసి ఫస్ట్ డే ఆమె గుర్తు చేసుకుంది. మొత్తం మీడియా కూడా ఉండే ఆ రోజు. ఫస్ట్ డే నేను సార్ దగ్గర 6 years గర్ల్ నేను వచ్చినప్పుడు సార్ ఏమన్నారో నేనేం ఆన్సర్ చెప్పాను అండి. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అర్చనా దాస్. అండ్ ఎంతోమంది స్టేట్ ఆడారు ఇక్కడ నుంచి, ఐపీఎల్ వీళ్ళంతా ఆడుతున్నారు. వీళ్ళు ఆడుతూ కాకుండా మేము ఫ్రీ టోర్నమెంట్స్ ఎన్నో చేస్తుంటామండి. ఒక 30 ఈవెంట్స్ ఫ్రీ చేస్తాం మేము. క్రికెట్ కానీ, బాస్కెట్బాల్ కానీ, ఇట్లా ఏంటంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఆల్ ది టెస్ట్ క్రికెటర్స్ వీళ్ళంతా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు. ఈవెన్ లక్ష్మణ్ కూడా ఆయన వరల్డ్ రికార్డ్ చేసినప్పుడు 275 వికెట్స్ చేసినప్పుడు ఇక్కడ 4 months వచ్చి ఆడాడు ఇక్కడ మా బౌలింగ్ మిషన్ మీద. అట్లానే ప్రతి వాళ్ళు, కొన్ని ఫారిన్ టీమ్స్ ఉన్నాయి, వెస్టిండీస్ టీము, జింబాబ్వే టీము అండ్ న్యూ సౌత్ వేల్స్ టీము ఇక్కడ వచ్చి ఆడి వాళ్ళు స్మాల్ డొనేషన్స్ కూడా ఈ ఆర్గనైజేషన్కి ఇంప్రెస్ అయ్యి పిల్లలకి డొనేషన్స్ ఇచ్చారు. సాయిబాబా గారు, ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కదా, అంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో దీన్ని ఇన్ని సంవత్సరాల పాటు మెయింటైన్ చేయడం అంటే కూడా అంత ఈజీ అయిన పని ఏం కాదు. మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయ సహకారం అందిస్తోందా? ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఒక పబ్లిక్ ప్లేస్లో చేయాలంటే చాలా కష్టమైన పని ఇది. ఎందుకంటే ఇంటర్ఫియరెన్స్ చాలా ఉంటుంది. అది కూడా మున్సిపల్ ప్లేస్. ఇది చాలామంది ఆ బ్యూరోక్రాట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్లేస్ని ఎట్లా డెవలప్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని, లేదా ఇన్ని లైట్స్ అంతా వాళ్ళే డొనేట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ ఆఫీసర్స్ ఆర్ ఇన్వాల్వ్ చేసి ఈ సెన్సిటివ్ ఏరియాని దే వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ చేయాలని వాళ్ళు కూడా ఉద్దేశంతో దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. స్మాల్ డొనేషన్స్, ఈ లైట్స్ అని వాళ్ళే ఇచ్చారు. చాలా వరకు 90% ఆఫ్ మా డొనేషన్స్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాయి మేడం. ఆల్ డీజీపీస్, ఆల్ కమిషనర్స్. ఇక్కడ ఈ ప్లేస్ సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి వాళ్ళు చాలా సపోర్ట్ చేసి ఇక్కడ పిల్లలకి అందరికీ స్పోర్ట్స్ ద్వారా వాళ్ళకి కల్చరు అండ్ రెస్పాన్సిబిలిటీ పెంచడానికి వాళ్ళు ఈ ఫౌండేషన్ సపోర్ట్ చేశారు. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ 23 years బట్టి మంచి వర్క్ చేస్తున్నారు. జిహెచ్ఎంసి వారి సహకారంతో మసబ్ ట్యాంక్ దగ్గర అద్భుతం సృష్టించాడు. 1 acreలో ఆల్మోస్ట్ 12 స్పోర్ట్స్ ఫెసిలిటీస్ క్రియేట్ చేశాడు, ఇంక్లూడింగ్ ఏరోబిక్స్, డాన్స్, యోగా అండ్ అదర్ థింగ్స్. ఇక్కడ ఉండే ఈ ఫెసిలిటీస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. అలాగే ఆల్ కమ్యూనిటీస్ కూడా పీస్ఫుల్గా ఇక్కడ స్పోర్ట్స్ ఆడటానికి మంచిగా దోహదపడుతుంది. ఈ స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం స్ఫూర్తి కార్యక్రమంలో చిన్న విరామం తర్వాత. స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సాయిబాబా గారు, మన ఇండియాలో స్పోర్ట్స్ కల్చర్ చాలా తక్కువనే చెప్పాలి. ఇప్పుడు పేరెంట్స్ని చూసినట్లయితే వాళ్ళు స్కూళ్ళకు వెళ్తారు కానీ వేరే ఫెసిలిటీస్ అన్నీ అడుగుతారు, కానీ పిల్లలకి స్పోర్ట్స్ నేర్పుతారా అని ఒక పాయింట్ మాత్రం ఎవరు అడగరు. ఒకవేళ గ్రౌండ్ ఉన్నా కూడా మా పిల్లల్ని స్పోర్ట్స్ అవసరం లేదు, వాడికి మంచి ర్యాంక్ వస్తే చాలు అని అంటుంటారు. మీరు ఈరోజు ఇంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి ఇక్కడ స్పోర్ట్స్ నేర్పిస్తున్నారు కదా, పేరెంట్స్లో కానీ పిల్లల్లో కానీ క్రీడల పట్ల ఎలాంటి వాతావరణాన్ని మీరు గమనిస్తున్నారు?
యాక్చువల్గా ఇండియాలో స్పోర్ట్స్ కల్చర్ ఆల్మోస్ట్ జీరో లెవెల్లోనే ఉంది మేడం. ఇంకా మన పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి గ్రౌండ్స్లో చాలా తక్కువ మంది ఇంత పాపులేషన్కి. మన గవర్నమెంట్ స్కీమ్ కూడా ఉంది, మన సీఎం గారు కూడా ఎవ్రీ స్కూల్లో ఎవ్రీ బాయ్ హ్యాస్ టు టేకప్ స్పోర్ట్స్ అని చెప్పారు. కానీ నేను ఆ జీవో పట్టుకుని ఇక్కడ దగ్గరున్న మాసప్ ట్యాంక్లో ఉన్న ఒక 50 స్కూల్స్కి వెళ్ళాను మేడం. వెళ్తే నో స్కూల్ ఈజ్ ఇంట్రెస్టెడ్. దేర్ 3 రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఫస్ట్ ఏమో పిల్లలకు దెబ్బ తగిలితే మీరు గ్యారంటీ ఇస్తారని నన్ను అడిగారు. దాని తర్వాత పక్కన స్కూల్లో 80% మార్క్స్ వస్తున్నాయి, ఇప్పుడు తక్కువ వస్తే మా వాళ్ళు మానేస్తారు. అండ్ థర్డ్ ఈజ్ వాళ్ళ మీటింగ్స్ అవుతుంటాయి పేరెంట్స్కి స్కూల్ మేనేజ్మెంట్కి. ఒక్క పేరెంట్ కూడా అసలు స్పోర్ట్స్ గురించి అడగరు. ఆఫ్టర్ 3 o'clock తర్వాత 3 గంటలు మా వాడు ట్యూషన్ చెప్పి ఐఐటి ట్యూషన్ చెప్తారా వీటి గురించి అడుగుతారు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది రీజన్స్. అందుకని ఏం చేస్తున్నాడు మా ఫౌండేషన్ వాళ్ళు మోటివేట్ చేస్తానికి సో మెనీ ఈవెంట్స్ పెడుతుంటాం మేడం. 1 day ఈవెంట్స్ అని 2 day ఈవెంట్స్ అని నామినల్ రేట్స్లో ప్రివిలేజ్ చిల్డ్రన్కి పెట్టేసి దీని యాంబియన్స్ బాగా అట్రాక్టివ్గా చేస్తాం మేడం. ఈ చిన్న ఏరియాని చేస్తే ఏంటంటే దే విల్ అట్రాక్ట్, దే విల్ కమ్, వచ్చేసి వాళ్ళు ఆడుతూ ఉంటారు. అందుకని హైదరాబాద్ ఇస్ ద బిగ్గెస్ట్ డయాబెటిక్ సెంటర్ మేడం. పిల్లలంతా లావ్ అయిన తర్వాత వాళ్ళు బక్కగా చేస్తాను తీసుకొస్తారు, కానీ ప్లేయర్ అవుతాను తీసుకొచ్చేవాళ్ళు చాలా తక్కువ దీంట్లో. అందుకని వాళ్ళందరికీ వచ్చిన తర్వాత ఫస్ట్ క్రికెట్ కాకుండా వేరే గేమ్ కాకుండా వాల్యూస్, సొసైటీకి ముందు రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎట్లా అవుతావు, త్రూ స్పోర్ట్స్ ఎట్లా డెవలప్ అవ్వాలి, పర్సనాలిటీ ఎట్లా డెవలప్ చేస్తారు స్పోర్ట్స్, ఇట్లా అని మా దగ్గర ప్యానల్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు మేడం. వాళ్ళు వచ్చి సండే అట్లా హాలిడేస్లో దే విల్ గివ్ స్పీచెస్ టు ది చిల్డ్రన్. విల్ గివ్ లాట్ ఆఫ్ ప్రైజెస్, లాట్ ఆఫ్ ఈవెంట్స్. మీరు అన్నట్టు 30 ఈవెంట్స్ ఫ్రీనే చేస్తాం మేము. రకరకాల పేర్లు పెట్టి ఒబామా గారి పేరు మీద బాస్కెట్బాల్ పెడతాము. దాని తర్వాత అమెరికన్ కౌన్సిలేట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ప్రైజులు ఇస్తారు. అట్లా వేరే పెద్ద ఇప్పుడు అబీద్ అలీ గారి పేరు మీద పెవిలియన్ కట్టాము, ఎమ్మెల్యేసీ గారి పేరు చేసాము. అట్లా వీళ్ళందరూ పెద్ద సీకే నాయుడు గారి పేరు మీద ఒక టోర్నమెంట్ అవుతుంది. ఈ టోర్నమెంట్స్ ద్వారా వాళ్ళకి ఫ్రీ టోర్నమెంట్స్ ద్వారా ఒక బీద పిల్లడు గొప్ప పిల్లడు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. దాని ద్వారా కల్చర్ డెవలప్ అవుతుంది మేడం, మిక్సింగ్ కల్చర్. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? బిగినింగ్లో చాలా రాళ్ళు కొట్టారు చాలామంది. ఇదేంటి ఇక్కడ అంతా ఇదవుతుంది, పక్కనంతా కొంచెం అంతా ఎడ్యుకేషన్ తక్కువ మేడం. వాళ్ళంతా ఇదేంటి ఇదే స్టార్ట్ చేసేస్తున్నాడు ఏమో అయిపోతుందని ఒక అనుమానం అనమాట. దాని తర్వాత వాళ్ళ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి ఫ్రీగా కోచింగ్ అంతా వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు అంతా ఫ్యాన్స్, సరౌండింగ్ స్లమ్ ఏరియాస్ అంతా గ్రేట్ ఫ్యాన్స్ మేడం. వాళ్ళే పిల్లలు తీసుకొస్తున్నారు, వదులుతున్నారు. బిగినింగ్ 10 years చాలా కష్టమైంది. స్టార్టింగ్ ఎంతమంది పిల్లలతో స్టార్టింగ్ 3 పిల్లలతో స్టార్ట్ చేసి 1 సంవత్సరం నడిపించాం మేడం. 1991లో 3 పిల్లలు. ఆ 3 పిల్లల తర్వాత అందరూ తొంగుని చూసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇదేదో అయిపోతుందని మనకు అవసరం లేదు. స్పోర్ట్స్ అంతా కల్చర్ ఇంకా లేదు మేడం. స్పోర్ట్స్లో వచ్చేది మేము వెళ్ళేసి వాళ్ళకి ప్యాంప్లెట్స్ ఇచ్చి స్కూళ్ళకి వెళ్ళి మాట్లాడి ఇట్లా పంపేయండి మీ పిల్లోడు ఇట్లా ప్లేయర్ అయితే ఇది స్పోర్ట్స్ ద్వారా హెల్త్ డెవలప్ అవుద్ది, మన వాళ్ళు హెల్తీగా ఉంటే మీ వాళ్ళు బాగా చదువుతారు అని చెప్పి అట్లా చేసి ఒక 10 years చాలా కష్టమైంది. ఇప్పుడు అంతా వాళ్ళే ఫ్యాన్స్ అయ్యి వాళ్ళ పిల్లల్ని పేద పిల్లలంతా తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నారు మేడం. ఎంతోమంది పనిచేసే పిల్లలు కూడా తీసుకుంటున్నాం, వాళ్ళకి కూడా ఫుట్బాల్ క్రికెట్ ఇవన్నీ నేర్పిస్తున్నాను. मेरा बेटा का नाम दीपक नायक, 1 साल से हो गया इधर आएगी, वो उसको इंटरेस्ट है इसलिए कोचिंग का 1 साल हो गया, थोड़ा इंक्रीज भी हुआ, सब बराबर कोचिंग दे रहे। చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు పిల్లల్ని స్పోర్ట్స్లో పెడితే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తే చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది అని చెప్పి. మీరు ఎలాంటి అంశాలు గమనిస్తున్నారు? మా దగ్గర 7th class ఒక బాయ్ ఉన్నాడు, స్టేట్ ఫస్ట్ వచ్చాడు మేడం. ఈవెన్ ఎగ్జామ్ టైంలో కూడా ఆ పిల్లడు 1 గంట ఆడి వెళ్తాడు. పిల్లలకి అట్లా మోటివేట్ చేస్తాం మేడం. 24 hours మీరు ఎట్లా డివైడ్ చేయాలి, ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతారు 100 peopleలో 95% పీపుల్ సక్సెస్ గారు, ఎందుకంటే వాళ్ళకి సేమ్ టైం ఇస్తారు, మీకు సేమ్ టైం. మీకు బాగా చదవాలి. మా దగ్గర కూడా బాగా చదువుకున్న పిల్లలకు కూడా ఎవ్రీ సండే ప్రైజెస్ ఉంటాయి మేడం. అలా ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుంటాం. అటువంటి మోడల్ పిల్లలు మేము జాయిన్ చేసుకుంటాం. స్టేట్ ఫస్ట్, ఇక్కడ సిటీ ఫస్ట్ వచ్చిన పిల్లలు 7th class 8th class పిల్లల్ని, అసలు చదువులో బ్యాక్వర్డ్ ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు మంచి ఫస్ట్ క్లాస్ ర్యాంక్లో వస్తున్నాయి మేడం ఆడిన తర్వాత. వీ వాంట్ టు షో దట్ ది ఫౌండేషన్ కెన్ చదువులో కూడా బాగా చదివి మంచిగా ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమంది మేము చెప్పాం, శ్రీకాంత్ ఉన్నారు అండ్ కుంబ్లే ఉన్నారు, వీళ్ళంతా ఇంజనీర్స్, గోల్డ్ మెడల్లో పాస్ అయ్యి కూడా ఇండియాకి ఆడారు. ఇవన్నీ మేము వాళ్ళకి టీచ్ చేసి మోటివేట్ చేసి చదువు కూడా బాగా చదివే చూస్తాం మేడం. మీరు ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది పిల్లలకి ట్రైనింగ్ ఇప్పించారు కదా, ఎంతమంది పిల్లలు ఇలా ఫిజికల్గా ఏదైనా జరిగిందా వాళ్ళకి, పడిపోవడం కానీ దెబ్బలు తగలడం? కొంతమంది అంటే వాళ్ళు అలవాటు లేక పడిపోవడం, చిన్న దెబ్బలు తగలడం, ఫ్యాటల్ ఇంజురీస్ అయితే ఏం కాలేదు మేడం. ఫస్ట్ 1 week వాళ్ళు ట్రైన్ చేస్తాం, చూపెడతాం మేడం ఎట్లా ఆడుతున్నారు, బెస్ట్ ప్లేయర్ ఎట్లా పరిగెత్తాలి, పోస్టర్ ఎట్లా పరిగెత్తాలి, పరిగెత్తేటప్పుడు క్యాచెస్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ఆడాలి, ఎట్లా బిహేవియర్ ఇది, భయపడకూడదు. బాల్ సడన్గా కొట్టేస్తాం, కొడితే రబ్బర్ బాల్ కొడతాం అనమాట. దాన్ని ఇట్లా తప్పించుకోకూడదు, బాల్ పట్టాలి. ఇవన్నీ ప్రాక్టికల్గా మేము నేర్పిస్తాం మేడం. ధైర్యం ఉండాలని, జో డర్గా మరగా అంటాం. అంటే ఆ పిల్లోడు కూడా మోటివేట్ అవుతాడు, ఎస్ ఐ కెన్. అప్పుడు దెబ్బలు తగలం మేడం. ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటే దెబ్బలు తగలం.
మా అబ్బాయి 1 ఇయర్ నుంచి వస్తున్నాడు, లాస్ట్ 1 ఇయర్ నుంచి. కరాటేలో బ్లాక్ బెల్ట్ వచ్చింది ఇక్కడనే. ఇప్పుడు రీసెంట్గా క్రికెట్లో జాయిన్ అన్నాడు. ఇక్కడ ఉన్న కోచెస్ చాలా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు పిల్లలకి, ప్రతి ఒక్కరి పిల్లలకి. అంటే మెయిన్ సాయిబాబా గారు ఇక్కడ కమర్షియల్గా వేరే గ్రౌండ్స్లో లేకపోతే వేరే కోచింగ్ సెంటర్స్లో కమర్షియల్గా చూస్తారు చాలా మటుకు. ఇక్కడ అట్లా కమర్షియల్గా కాకుండా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ఏం కావాలి ఇమీడియట్ ఆయన స్పెషల్ ప్రికాషన్ తీసుకొని మనకి ఏం కావాలి ప్రతి ఒక్క దానికి సపోర్ట్ చేస్తున్నారు. మన ఇండియాలో స్పోర్ట్స్ కల్చర్ తక్కువగా ఉన్న ఇలాంటి తరుణంలో మన రంజీ ట్రోఫీ ప్లేయర్ సాయిబాబా గారు స్పోర్ట్స్ కల్చర్ని పెంచడానికి ఎలాంటి సలహాలు ఇస్తారు? చిన్న విరామం తర్వాత చూద్దాం. స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక్కడున్న బీద పిల్లల కోసం ఈ ప్లే గ్రౌండ్ చాలా వరకు స్పోర్ట్స్ వరకు ఉపయోగపడుతుంది. ఇంకా మనకి చాలా లక్షల్లో ఉన్నారు, వాళ్ళందరి కోసం మీరు ఇలాంటి ప్లే గ్రౌండ్స్ ఇంకా సిటీలో విస్తరించాలనే ఆలోచన ఏమైనా ఉందా? ఆల్రెడీ మేడం ఒక 25 ప్లేసుల్లో హైదరాబాద్లో నేను స్పోర్ట్స్ ఇట్లా డెవలప్ చేశాను. వేరే వేరే ప్రైవేట్ ఏరియాస్లో, మోస్ట్లీ పోలీస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ గ్రౌండ్స్ అన్ని డెవలప్ చేశాను. మాది ఒకటి సికింద్రాబాద్లో ఒక బ్రాంచ్ పెట్టుకున్నాం, లైట్స్ తోటి అంతా. దెన్ యాక్చువల్లీ